చూడండి మన తలకాయ కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి నేను పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనీస్ కిచెన్ డిలైట్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి తలకాయ కూర. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. తలకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మేము ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న మేక తలకాయ మాంసం ఇది. కారం, పసుపు, ఉప్పు, మసాలా పౌడర్, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కర్రీకి సరిపడినంత ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మీట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం ఈ ముక్కలకి పట్టేలాగా. తలకాయ కూర అనేది కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు ఏం యాడ్ చేసుకోకర్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పీసెస్లోకి యాడ్ చేసాం కాబట్టి ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ తలకాయ కూరని ఇందులో వేసుకుందాం. ఈ తలకాయ కూరని ఒకసారి మొత్తం కలుపుకుందాం, ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా. తెలంగాణ అంటే తలకాయ కూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఈ తలకాయ కూర అనేది మనకి ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయినా ఎక్కువ డాక్టర్స్ కూడా ఈ తలకాయ సూపు, పాయ, తలకాయనే తినమంటారు. ఇది ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. ఇలా విజిల్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని వదిలేద్దాం. ఈ లిడ్ తీసి మళ్ళీ ఒకసారి పీసెస్ ని కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే తలకాయ అనేది స్మెల్ వస్తుంది కదా, అలా స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఎక్కువ తీసుకుంటే పుల్లగా అవుతుంది, కొంచెం చాలండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ లిడ్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మన తలకాయ కూర అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. చూసారు కదండి, విజిల్స్ వస్తున్నాయి. ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఒకసారి ఆవిరంతా పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మన తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తలకాయ కూర కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి విజిల్ తీసిన తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు తలకాయ కూరని మనం సర్వ్ చేసుకుంటున్నాం. చూసారు కదా సూప్ ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా. మనకి రెస్టారెంట్లో పాయా సూప్ అని ఇస్తారు, చాలా టేస్టీగా ఉందని తింటాం. ఆ పాయా సూప్ అనేది ఇలానే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బాలింతలకి కానీ నార్మల్గా పిల్లలు మెడ నిలపట్లేదు అన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇవి తినమంటారు, ఈ తలకాయ కర్రీని.
ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. స్పైసీ స్పైసీ జ్యూసీ జ్యూసీ తలకాయ మాంసం రెడీ. చూసారు కదండి మన తలకాయ కూర. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి నేను పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూసారు కదండి ఈ తలకాయ కూర ఇంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే దీన్ని కంపల్సరీగా మీరు కుక్కర్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.